అన్నా నేను ఈరోజు బస్సుని ఓవర్టేక్ చేసి క్రాస్ చేశాను అట్టే. రే నేను కూడా లారీని నేను కూడా ఓవర్టేక్ చేసి క్రాస్ చేసుకొచ్చేసాను. అన్నా లారీ వాళ్ళు ఏమన్నా చిన్న స్పీడ్ పోతారు ఓలా, వాళ్ళని క్రాస్ చేసావంటే నువ్వు సూపర్ నా. రే హైవే మీద నువ్వు కూడా బస్సుని క్రాస్ చేసినావు అంటే చాలా గ్రేట్ రా నువ్వు. బై మేమేం చేసినావా? మమ్మల్ని అరుస్తా ఉంటావా? బస్సులో 100 మంది ప్రయాణికులు ఉంటారా, మీ వల్ల వాళ్ళకి ఎంత ప్రమాదం రా. ఇదేందన్నా ఇదే మన వల్ల వాళ్ళకేం ప్రమాదమా? అవును మే, మా వల్ల వాళ్ళకేం ప్రమాదం మే? ఒరే మీరు బస్సుని ఓవర్టేక్ చేస్తారు, ఒకవేళ మీకు ఏదైనా బండి అదుపు తప్పిందనుకో, పడితే నువ్వు ఒక్కడే పోతే సమస్యలే. కానీ మిమ్మల్ని చూసి ఆ బస్సు డ్రైవర్ అదుపు తప్పి సడన్ గా దేనికైనా గుద్దుకున్నాడో అనుకో, 100 మంది ప్రాణాలు రా. అదే మీరు ఓవర్టేక్ చేయకపోతే బస్ లో ఉండే వాళ్ళకి ప్రమాదంలే, మీకు ప్రమాదంలే. ఎవరో ఒకరు చేసే తప్పుకి 100 మంది బలైపోతున్నారా. ఆలోచించండి, పిల్ల చేష్టలు చేయబాకండ్రా, ఒక కుటుంబం విలువ తెలుసుకోండ్రా. అవును మావా, కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగి 16-20 మంది చనిపోయారంట్రా. ఒకే ఇంట్లో 3 ఆడపిల్లకాయలు చనిపోయినారంట్రా. అందరూ సేఫ్టీ రూల్స్ పాటించి డ్రైవింగ్ చేస్తే ఎటువంటి సమస్య ఉండదురా. ఏం ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏమైపోతుంది చెప్పండి? దాన్ని ఓవర్టేక్ చేయడం, దీన్ని ఓవర్టేక్ చేయడం కొన్ని కుటుంబాలని నాశనం చేస్తా ఉందిరా ఈ బస్ యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు. అవునన్నా, మనం ఇంకా ఓవర్ క్రాస్ అసలు చేయకూడదన్నా, నిదానంగానే వద్దాం, 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. అంతేలేరా, అలాగే చేద్దాం. తాగుబోతున్నా బట్టలారా, తాగేసి వచ్చినారా?